ఉన్నారు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మరి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందరూ వెళ్ళిపోతారా? సో మీరు ఏంటంటే మీడియా తరఫున ఎట్లా పోతుందంటే ఓన్లీ ముస్లిం 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 అన్నట్టు తీసుకొస్తున్నారు. ముస్లిం ఒక్కలే అన్నారు, చాలా మంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ హ్యాపీగా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆయన బలవంతం చేస్తాడు. మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, లేదంటే ఈ నుండి దేశానికి సపోర్ట్ చేయండి, దేశ రక్షణకు సపోర్ట్ చేయండి అంటున్నాడు. సో ఈడ కుల మతాలు అయితే తీసుకురావద్దు. అన్ని మతాల అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కుల మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి పోవాల్సిందే. మరి అట్లా అనుకుంటే అన్న ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆయన పేరు. సో ఆయన ఏమన్నాడంటే నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తా, మీకు అందరికి శత్రువు అయితే నాకు కూడా అవ్వాల్సిన అవసరం లేదు కానీ. సో వాటికే కౌంటర్ గా ఈయన మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మరి ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు అన్నాడు కదా, పవన్ అన్న అన్నాడు అంటున్నారు కదా, పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి. మీరు వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ మీడియా తరఫున మీరు వెళ్ళి కానీ లేదంటే పబ్లిక్ కానీ నాలంటి వాళ్ళు కానీ అద్దంకి దయాకర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పరు. ఎందుకు? భయం. పొలిటిక్స్ కాబట్టి మళ్ళీ మన ఏం చేస్తారు అని చెప్పేసి. సో అందరిని అన్నాడు కాబట్టి పోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండేవాల్సిన ఉండొచ్చు. ఉండి దేశ రక్షణకు, దేశంలో ఏ పార్టీ ఉన్నా సరే, మోడీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా సరే, అక్కడ మన దేశ రక్షణకు వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసేట్టుగా మాట్లాడాలని విధంగా మాట్లాడు. దీన్ని ఒకే మతం కిందికి మాత్రం 80% కట్టుకోవద్దు, 100% చెప్తున్నాను. పాకిస్తాన్ లో కొన్ని వీడియోలు చూస్తున్నాను నేను, ఒక 3-4 ఛానల్స్ చాలా సపోర్టెడ్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరూ ఇటుకు వస్తారా? రారు కదా. సో ఎవరి ప్రేమ వాళ్ళకు ఉంటది. దీన్ని కులాలకు మతాలకు పార్టీలకు ఇలా పెట్టొద్దు. వాడు మంచితనం చూడండి. దొంగతనం చేసిన వాడు కూడా దొంగని వానే పట్టేసుకొని వానే కొట్టండి. తీవ్రవాది కూడా తీవ్రవాది అని ఒక మతాన్ని మాత్రం అనొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ఇంతకుముందు ఇది తీవ్రవాదులు జరిగిన తీవ్రవాదుల్లో కూడా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. సో ఆడ ఒక్కళ్ళే హైలైట్ చేసేస్తున్నారు. ఓన్లీ ముస్లిం ముస్లిం ముస్లిం, లేదంటే హిందూ 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 అని. ముస్లిం బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ ముస్లింలు హిందువులు తీస్తారు, హిందువులు ముస్లిం తీస్తారు. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ టర్మ్ తిరుగుతున్నాయి, కులాలకు మాత్రం గొడవలు పెట్టేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ లో కూడా చాలా వీడియో చూసినా చాలా బాగా అనిపించేస్తుంది. ముస్లిం అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలే చూపిస్తూ ఉంటారు వీడియోలు, మన మీద ఎంత ప్రేమ ఉందనేది. సో మన స్టడీ ఎంత బాగుందని చాలా చూపిస్తూ ఉంటారు. సో ఇలా కులాలకు మతాలకైతే అంటగట్టద్దు. తప్పు చేసేవాడు ఎవడైనా సరే గవర్నమెంట్ రూల్స్ కు అనుగుణంగా ఆ దేశ రాజ్యాంగాలకు అనుగుణంగా శిక్షలు వేయాల్సిందే ఖచ్చితంగా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు.